నా సంతోషమును మీ సంతోషమును పరిపూర్ణంగా ఉండవలను మీతోనంట ఎవరు చెప్తున్నారు? దాసుడు చెప్తున్నాడు కదండి. ఒక మనిషి రోజు ఏడుస్తుంటే ఏమైనా సంతోషం ఉంటుందా? ఒక మనిషి రోజు హాస్పిటల్ పాలైతే సంతోషం ఉంటుందా? ఒక మనిషి రోజు రోగంతో ఉంటే ఏమైనా సంతోషం ఉంటుందా? ఒక మనిషి అప్పులు 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 బాధతో ఉంటే సంతోషం ఉంటుందా? అవునండి, ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే అసలు అప్పులు కాదు కానీ అప్పు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. బైబిల్ అదే మాట చెబుతుంది. అవునండి, మీరేం చేయాలంటే అప్పు తీసుకునే వారి కాదంట, అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. అప్పు ఇచ్చేవారి నుండి ఏం చేయాలా? కష్టపడాలి. ఏం కష్టపడాలి? పని మనకు ఇచ్చిన దేవుడి పనిలోనే కష్టపడాలి. ఏ పని అంటే మన వ్యవసాయం పనులు కావచ్చు, వ్యాపారం పనులు